హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను హైనెక్ బ్లౌజ్ అయితే కట్టింగ్ విధానం చూపిద్దాం అనుకుంటున్నాను. హైనెక్ బ్లౌజ్లో చాలామంది చాలా కొలతలు ఉంటాయి కదా, కొలతలు డిఫరెంట్ ఉండడం వల్ల మన షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలి, ఫ్రంట్ డీప్ ఎలా అనేది కొంతమందికి ట్రెండింగ్లో ఉన్నది హైనెక్ బ్లౌజు. కానీ వాళ్ళు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు. డీప్ నెక్ బ్లౌజ్ తోటి మనం హైనెక్ బ్లౌజ్ ఎలా కొలవగలుగుతాము? చాలామందికి డీప్ నెక్ తోటి కొలవాలంటే చాలా భయం అవుతుంటుంది, ఎందుకంటే కొంచెం ఏమన్నా మిస్టేక్ అవుతుందేమో అని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మామూలుగా వెస్లికల వాళ్ళకైతే కంపల్సరీ డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి, అర్థం కాలేదు కాబట్టి. ఓకే, మనం సైజ్ వచ్చేసి బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఏందో చూసుకుందాము. వెస్ట్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ వెస్ట్ సైజ్ బ్లౌజు. ఇక చెస్ట్ సైజ్ కూడా చెప్పేస్తాను. మనం చెస్ట్ సైజు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి, వెనక డీప్ నెక్ ఉన్నప్పుడు మన వెస్ట్ సైజు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి. మనకి వెనకకు నెక్ డీప్ అయిపోవడం వల్ల, సాగిపోవడం వల్ల మెజర్మెంట్ కరెక్ట్ రాదు. మన కుడి సైడ్ అంటే ఉక్సు సైడ్ పట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ వరకు మనం ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే మినిమం 10 పావు ఉంది. ఆ 10 పావు వరకు చాలామందికి మనం చెస్ట్ కొలత కొలుసుకోవడం డీప్ నెక్ ఉండేటప్పుడు చాలామందికి మిస్టేక్ అవుతుంటుంది, అంటే తెలియదు అన్నట్టు కొంతమందికి. ఎలాగంటే మనం ఉక్సు పాయింట్ నుంచి ముందు భాగం మెజర్మెంట్ చేసుకుంటే వెనకాల కూడా అంతే ఉంటుంది, డబుల్ చేస్తే కాబట్టి కొంచెం ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. మనం ఇదే 10 వచ్చింది కదా, ఇది 10 అనుకొని 40 అనుకుంటాం మనం. 40 చేస్తుంది అంటే ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి 40 ఇంచెస్ సైజ్ అని అంటాం. ఇదేలాగా మనం బ్యాక్ గొలుసుకుందాం అన్నప్పుడు బ్యాక్ డీప్ పోతుంది. చూడండి, డీప్ పోవడం వల్ల మనకి 20 కంటే ఎక్కువ వస్తుంది సాగడం వల్ల. చూడండి 22 వచ్చింది అంటే ఇక్కడ ఓపెన్ కావడం వల్ల చేంజ్ అవుతుంది. చాలామందికి తెలియక అదే సైజు పెడితే బ్లౌజ్ కుదరదు. అందుకే చెప్తున్నాను, చెస్ట్ సైజు కొలుసుకోవాలి ప్రతి వాళ్ళ బ్లౌజు. వెనక డీప్ నెక్ ఉన్నప్పుడు అంటే ఈ మాదిరిగా కొలుసుకోండి, చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమైపోతుంది మీకు. మీకేం టెన్షన్ కూడా ఉండదు అన్నట్టు. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బ్లౌజు కట్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం క్లాత్ ఎలా వేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ముఖ్యము. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళకుంటే మొత్తం వెళ్ళి మన వీడియోలన్నీ చెక్అవుట్ చేసుకోండి. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ వల్ల నాకు కూడా వీడియోలు ముందుకెళ్తే నేను కూడా మీకు వీడియోలు చేయగలుగుతాను. ఓకే, ఫస్ట్ మనం లైనింగ్ వాష్ చేసేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత 2 అంచులు అంటే ఇలాగ అన్నట్టు, ఇలా పన్ను ఉంటుంది కదా, ఈ పన్నును 2 అంచులు ఒకవైపు వచ్చే విధంగా, అంటే ఇలా చేసినా కానీ వస్తాయి కదా అని కొంతమందికి తికమాక అవుతుంటుంది. అలా కాకుండా 2 అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకొని అంచుల పక్కకున్న ఈ సైడు, కింది సైడు మనకు రైట్ సైడ్ ఉండేగా లాగా వేసుకోవాలన్నట్టు. రైట్ సైడ్ కింది భాగం ఉంచుకోవాలి. ఈ కింది భాగం ఉంచుకొని ఇలాగే ఫస్ట్ మనం ఫోల్డింగ్ పక్కన పెట్టేసుకొని సైజులు మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే నీట్గా, అంటే చాలామందికి ఇది వేయకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది. ఇది చూసుకోవాలి, కింద మీద సమానం ఉందా ఎట్లుందా అనేది చూసి కింద క్లాత్ ప్రకారం మీదికి వేసేసేయాలి. లైను కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, ఇది ఇక్కడ వరకు కింద క్లాత్ ఉంది, కొంచెం కూడా వేస్ట్ చేయొద్దు క్లాత్ను. మనకి ఎందుకంటే మీటర్ క్లాత్లో ఒక్కొక్కసారి కొంతమంది మీటర్ క్లాత్లోనే మంచి గుట్టమంటారు, కొంతమంది ఎక్కువ ఇస్తారు, కొంతమంది ఇంకా 80 సెంటీమీటర్లే ఇస్తారు. ఈ మధ్యనేమో లైనింగ్ క్లాత్లు చాలా తక్కువ వస్తున్నాయి, పన్న చాలా తక్కువ రావడం వల్ల మన క్లాత్ కూడా సరిపోవట్లేదు. ఇలా వేసుకొని ఒకటి కట్ చేసేసుకోండి. ఇది కుట్టు కనుక్కోండి, ఇంకా కుట్టు కనుక్కొని మైండ్లో మనం ఆ లైన్ అలాగే ఉంచుదాం, ఎందుకంటే కొంచెం కింది కరెక్ట్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము హైనెక్ బ్లౌజ్ అయినా హేనెక్ బ్లౌజ్ అయినా సరే, ఇదిగోండి క్లాత్ ఇది. హైనెక్ బ్లౌజ్ అయినా సరే, ఏ బ్లౌజ్ అయినా సరే మనం కొలతలు హైటు చుట్టుకొలత మాత్రం సేమ్ ఉంటాయని మీకు కూడా తెలుసు. ఒకటి నెక్ షోల్డర్ దగ్గరనే చేంజ్ అవుతుంది. ఇది మనం బ్లౌజ్ కుట్టే క్లాత్. దీన్ని మనం ఎలా రెడీ చేద్దామో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ నార్మల్గానే ఫోల్డ్ చేసుకొని హైట్ చూసుకుందాం. ఇదిగోండి హైట్, వెనక సైడ్ మాత్రం చూసుకోండి. వెనకాల ఉన్న సైడ్లో బ్యాక్ షోల్డర్ని ఇలా పట్టేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ డాట్లు వేసుకున్న ప్లేస్ వరకు పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అనేది కాదు.
కింద కుట్టుకు వదిలేయండి, పైన కుట్టుకు వదిలేయండి. స్ట్రేట్గా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ ఒక లైన్ వేసుకొని పైన స్టిచ్చింగ్ ఒక లైన్ వేసుకోండి. వేసుకొని ఇలా లైన్ వేసుకోండి. వేసుకునేటప్పుడు చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు. ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఉందో మెజర్ చేసుకొని 15.2 అంటే 15.2 ఉంది. ఇక్కడ కూడా అంత వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. కొన్ని ప్లేస్లో క్రాస్ అవుతాయి. క్రాస్ కావడం వల్ల మనకు కింది భాగం ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు. ఇలాగా ఓకే. ఫస్ట్ ఈ లైన్ అయితే వేసుకున్నాం కదా. అంటే హైట్ వచ్చేసి 15.2 ఉందండి. 15.2 అంటే 15.2 ఉంది వీళ్ళ హైట్ వచ్చేసి. చాలామందికి ఫస్ట్ హైటు అది మెజర్మెంట్ చేయడం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత వేసిద్దాం. ఫస్ట్ ఓన్లీ ఇట్లుంది కదా బ్లౌజు. ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కాబట్టి బ్యాక్ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ముందు భాగం వెనక భాగం ఇట్లా ఆపోజిట్లో వచ్చేస్తాయి, అక్కడొకటి ఇక్కడొకటి. దీన్ని మనం చూసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఉక్స్ పట్టి దీనికి బ్యాక్ సేమ్ ఉంది, కాజపట్టి పెద్ద ఉంది కాబట్టి మనం ఓన్లీ వీప్ పట్టి పెట్టుకున్న సరిపోతుంది అని ఇలా వీప్ భాగంని తీసుకొచ్చుకొని ఇలా పెట్టాలి. పెట్టేటప్పుడు ఇక్కడ ఒక్క 1 ఇంచ్ వదులుకోండి. 1 ఇంచ్ డాట్స్ కోసము 1 ఇంచ్ వదిలి ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడుందో అక్కడ పెట్టి ఇది ఎంత ఉందో అంత పెట్టాలి. వాళ్ళు లూజ్ పెట్టమన్నారా టైట్ పెట్టమన్నారా అని కూడా ఒక్కసారి ఆలోచించాలి. అసలు ఆలోచించకపోతే కూడా మనము మళ్ళీ టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా లూజ్ పెట్టమన్నారు కదా అంటారు. అలా కూడా చూసుకోవాలి. మనం హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ చంక మెజర్మెంట్ వేయొద్దు, ఈ నెక్ మెజర్మెంట్ వేయొద్దు. ఒకటి ఏం చేయాలంటే చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వేయాలి. ఈ చెస్ట్ పాయింట్ చేసుకున్నాం కాబట్టి 10 ఇంచులు కాబట్టి ఇక్కడ 10 ఇంచులు పెట్టేసుకుందాం. ఇలాగా ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 9.5 వచ్చింది. ఎప్పుడు కానీ ఇక్కడికి తేడా వస్తుంది కదా. ఇది చూడండి, ఇక్కడికి ఇలా తేడా వచ్చింది. కానీ ఇది మనం డాట్తో కలిపి ఉంచుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 9.5 వచ్చింది, లేకపోతే 9 ఉంటుంది ఇలాగ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే అర్థమైంది కదా. ఇది 10 పెట్టేసినాం. చెస్ట్ పాయింట్ వచ్చేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ 10 వచ్చినప్పుడు ఎంత పెట్టుకోవాలి అనేది మనకు చాలామందికి నేను చెప్పాను కదా, నార్మల్గా 1.5 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలని. ఇప్పుడు కూడా అలాగే పెట్టుకుందాం. మనము 10 వచ్చింది కాబట్టి మనం 8 పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. నేను కూడా 8 పెట్టుకుందాము. 8 పెట్టుకుంటే ఈజీగా 1.5 8.5 పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. 8.5 పెట్టుకోవచ్చు. అంటే షోల్డర్ అనేది భుజం మీదికి ఎక్కదు అన్నట్టు. ఇక్కడ కూడా 8.5 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. చాలామంది షోల్డర్ పెట్టుకుంటప్పుడే భయపడుతుంటారు. షోల్డర్ ఏదన్నా రాంగ్ అవుతుందేమో, మనకు పెట్టుకోవడము కరెక్ట్ రాకపోతే కుదరదేమో బ్లౌజు అంటారు కదా. నిజమే, ఎందుకంటే భుజాలు ఎక్కనన్నా ఎక్కిపోతాయి, లేకపోతే తగ్గనన్నా తగ్గుతాయి. ఇట్లా పెద్దగా ఉన్న ప్రాబ్లమే అనిపిస్తుంది. చిన్నగా మీదికి ఎక్కినా కానీ బ్లౌజ్ నీట్గా అనిపించదు. అలా అన్నట్టు నేను చెప్తున్నాను చూడండి. మనం షోల్డర్ వచ్చేసి 8.5 పెట్టేసుకున్నంటే 8.5 ఇది 10.5 అంటే మనం ఇంచున్నర తక్కువ పెట్టుకున్నాం అన్నట్టు. 8.5 మొత్తం షోల్డర్ వచ్చేసి 8.5 ఫుల్ షోల్డరు. ఎగ్జాక్ట్ 8.5 పెట్టిన. ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు కూడా 8.5 పెట్టేసిన. 8.5 పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మీరు 8.5 పెట్టుకోండి. క్రాస్గా లైన్ ఏదన్నా క్రాస్ అవుతుంది పెట్టుకొని ఇక్కడ లైన్ వేసుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కూడా లైన్ వేసేయాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర మనం 10 పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 కదా. ఈ 10కి ఈ కింద వచ్చిన చుట్టుకొలత పాయింట్కి కలుపుకోవాలి. మళ్ళీ ప్లస్ ఇది ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ ఉంచుకోవాలి కదా, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న లైన్ లాగా ఫామ్ చేయండి. ఇట్లా అది ఎంత పెట్టాలి అనేది ఏముండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వస్తుంది. మినిమం 1.5 ఇంచ్ కంటే ఎక్కువ ఉండదు. మనము అది చూడకుండా ఈ పాయింట్ చూసుకొని ఇగో ఇలా స్కేల్ ఇలా అడ్జస్ట్ చేస్తూ మనం ఒకటి మార్క్ అనేది రౌండ్గా చంక పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. చేసుకొని నేను ఒక చిన్న చెప్తాను. ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకుందాం ఒక్కసారి.
చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఇలా ఆమ్ రౌండ్ ఉంది కదా, 9.5 వచ్చింది. ఇది కూడా 9.5 ఉందా లేదా చెక్ చేసుకుందాము. ఎగ్జాక్ట్గా 9.5 వచ్చింది. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ ఇలా తగ్గితే ఎగ్జాక్ట్ అయిపోతుంది. చూడండి 9.5 చూడు కరెక్ట్ వచ్చింది. మనం ఇది ఇలా తగ్గించుకోవాలి. షోల్డర్ అనేది డౌన్ అవుతుంది కదా, నేను ఇది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్లో ఇది ఇంత వచ్చింది కదా, మరి నెక్ ఎంత పెట్టాలి, ఇది ఎంత పెట్టాలి అంటే నెక్ మినిమము మోడల్ పెట్టమన్నారు, ముందుకు ఇలా క్రాస్ పెట్టమన్నారు కాబట్టి మనకి ఇక్కడ 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకుంటేనే షోల్డర్ ఫీట్ పెద్ద ఉన్న లుక్ వచ్చేస్తుంది. 3 పెట్టుకున్న తర్వాత మిగతాదంతా 5.5 ఫీటే వచ్చేస్తుంది. అంటే 5.5 ఇది ఉంది, 3 ఇది ఉంది, మొత్తం 8.5 అయిపోతుంది. 5.5 ఇది, 3 ఇది. ఓకే, 5.5 3.5 ప్లస్ ఇక్కడ డౌన్ వచ్చేసి బ్యాక్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ ఇక్కడ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసి ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చేసి ఇక 1/2 ఇంచ్ డౌన్ దిగాలి కాబట్టి 1/2 ఇంచ్ అన్న 1/2 ఇంచ్ అన్న ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచి ఇక్కడ 1/2 ఇంచ్ దించుతున్నా, మొత్తం 1/2 ఇంచ్ అయిపోతుంది. ఇలా డౌన్ ఎంత దిగితే మనకు అంత లుక్ వస్తుంది. డౌన్ చాలానే దిగండి, 1/2 ఇంచ్ దించేసినాను చూడండి, 1/2 కంటే ఎక్కువనే కొంచెము. ఇలా డౌన్ దిగడం వల్ల మనకి బ్లౌజ్ నెక్ అనేది కరెక్ట్ షోల్డర్ పట్టేసినట్టు వస్తుంది. ఇది మళ్ళీ నెక్ డ్రా చేసేటప్పుడు కూడా ఇలా డ్రా చేయాలి, హై నెక్ దానికి ఇలా. ఓకే, ఇది 3 ఇంచెస్ నెక్ డౌను. ఇది నెక్ పెట్టుకునేది 3 ఇంచెస్. ఇది 5.5 షోల్డరు. ఇదేమో మొత్తం ఫుల్ షోల్డరు. ఇది కూడా 8.5 ఆమ్ డౌన్ కూడా. ఓకే, మొత్తం నచ్చేసింది, మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇంకేదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్లో కట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇదంతా కరెక్ట్ కట్ చేస్తారు, ఇక్కడ డాట్లు పెట్టే దగ్గర తప్పు చేస్తారు. మళ్ళీ ఈ మిడిల్లో పెట్టేసుకుందామంటారు, అట్లా పెట్టుకోవద్దు. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కే పెట్టుకోవాలి డాట్లు కంపల్సరీ. ఇది మళ్ళీ 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు హైటు, హై నెక్ వాటికి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, మొత్తం టోటల్గా మనం అనుకున్నట్టు 1 ఇంచ్ అయితే డాట్ అయిపోతుంది. ఓకే, ఇలా ముందు భాగం కట్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది, మరీ ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు. అది లోతు తీసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తుంటారు ఫ్రంట్ పార్ట్లో. పెట్టేసి ఇది ఇలా మార్క్ చేసేసుకొని మనం ఈ పార్ట్ని ఇలా జరిపేసుకుందాం. ఇంకా మళ్ళీ ఎక్కడ తిప్పొద్దు. ఇలాగా నా హై నెక్ కాబట్టి క్రాస్ కటింగ్ పెట్టుకుంటే కొంచెం డ్రా చేసేటప్పుడు కూడా ఇలా డ్రా చేయాలి హై నెక్ దానికి ఇలా. ఓకే, ఇది 3 ఇంచెస్ నెక్ డౌను. ఇది నెక్ పెట్టుకునేది 3 ఇంచెస్. ఇది 5.5 షోల్డరు. ఇదేమో మొత్తం ఫుల్ షోల్డరు. ఇది కూడా 8.5 ఆమ్ డౌన్ కూడా. ఓకే, మొత్తం నచ్చేసింది, మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇంకేదన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్లో కట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇదంతా కరెక్ట్ కట్ చేస్తారు, ఇక్కడ డాట్లు పెట్టే దగ్గర తప్పు చేస్తారు. మళ్ళీ ఈ మిడిల్లో పెట్టేసుకుందామంటారు, అట్లా పెట్టుకోవద్దు. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కే పెట్టుకోవాలి డాట్లు కంపల్సరీ. ఇది మళ్ళీ 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు హైటు, హై నెక్ వాటికి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, మొత్తం టోటల్గా మనం అనుకున్నట్టు 1 ఇంచ్ అయితే డాట్ అయిపోతుంది.
ఓకే, ఇలా ముందు భాగం కట్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది, మరీ ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు. అది లోతు తీసేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తుంటారు ఫ్రంట్ పార్ట్లో. పెట్టేసి ఇది ఇలా మార్క్ చేసేసుకొని మనం ఈ పార్ట్ని ఇలా జరిపేసుకుందాం. ఇంకా మళ్ళీ ఎక్కడ తిప్పొద్దు. ఇలాగా నా హై నెక్ కాబట్టి క్రాస్ కటింగ్ పెట్టుకుంటే కొంచెం సెట్ కాదు, లాగినట్టు అవుతుందని స్ట్రైట్ అయి పెట్టుకోవాలి. ఇలా పెట్టి స్ట్రైట్గానే పెట్టుకొని చుట్టూ డ్రా చేసేయాలి. ఇటు సరిపోదు, ఇటు కూడా సరిపోతలేదు. మన హ్యాండ్స్ వెళ్ళడం కష్టమే ఉంటుంది. ఈ టైంలో చాలా తక్కువ ఉంది క్లాత్. ఓకే, ఇలా పెట్టుకొని చుట్టూ మొత్తం కరెక్ట్గా డ్రా చేసుకోండి. ఫస్ట్ అయితే ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్గా డ్రా చేయండి. చంక పాయింట్ కూడా డ్రా చేయాలి. ఇది మిస్టేక్ చేస్తే మన క్లోత్కి మిస్టేక్ అయిపోతుంది. కరెక్ట్గా డ్రా చేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. ఈ చంక భాగంలో ఉన్న రౌండ్ బాక్స్ అంతా కరెక్ట్గా డ్రా చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్, ఈ నెక్ పాయింట్ ఒకటి ప్లస్ మళ్ళీ ఈ లైన్ బ్యాక్ పార్ట్ ఉన్న లైన్ మొత్తం కూడా డ్రా చేయండి. ఇలాగా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసేయాలి. పక్కకు పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తాను. ఇక్కడ క్రాస్ పట్టీలు కాబట్టి -2 ఇంచెస్ కాడ ఒక మార్క్ చేసుకొని లైట్గా స్కేల్ చేసుకోండి. లైట్గా వేసేయండి. లైట్గా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి లోతు తీయడము. లోతు తీసేటప్పుడు హై నెక్ వీటికి ప్రాబ్లం చాలామందికి. హై నెక్కు ఇక్కడ 1 ఇంచ్ లోపలికి వేయాలి. చేసి మళ్ళీ సేమ్ ఈ షోల్డర్ వైజ్ ఎక్కడుందో అక్కడ నుంచి క్రాస్గా లైన్ చేసుకొని మన ఈ కర్వ్ స్కేల్ ద్వారా లోతు తీసుకోవాలి. చూడండి ఇది ఎలా నేను పెడుతున్నానో అబ్జర్వ్ చేసుకోండి. ఈ లైన్కు బయటకు వెళ్ళొద్దు. స్కేల్ని ఇలా రౌండ్ తిప్పుకోండి. ఎంత కరెక్ట్గా అంటే మనం కరెక్ట్గా తిప్పేసుకుంటేనే ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్కి అంటే ఈ ప్లేస్ నుంచి ఇలా ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ మార్క్ దగ్గరికి టచ్ అయ్యే విధంగా చుట్టుకోండి. ఇలాగా స్కేల్ను అటు ఇటు జరుపుతుండాలి. ఓకే, ఇది ఇక్కడ ఇది కట్ కావడం వల్ల మనకు ముడత అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం నెక్. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా, ఈ థర్డ్ పాయింట్ నెక్. ఈ నెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారు, ఎలా తీయాలి మనము అనుకున్నట్టు మంచి స్టార్ రావాలి అంటే కూడా ఎంత కట్ చేయాలనేది అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ నెక్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకుందాము. వాళ్ళ నెక్ మెజర్ చేసుకున్న తర్వాతనే మనం ఆ నెక్ ఎంత తీయాలనేది చూడొచ్చు. వాళ్ళ నెక్ వచ్చేసి 6 ఉంది ఎగ్జాక్ట్గా. ఈ 6ను మనం ఫస్ట్ 6 అని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచ్ ఉందా చూసుకొని, ఇక్కడ 3 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ లైన్ నుంచి కూడా 3 ఇంచ్ ఉన్న దగ్గర చూసుకొని ఇలా బాక్స్ వేసుకోవాలి. ఇలా బాక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనే మనం డిసైడ్ చేసుకోవాలి ఏంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇటు మీదికి ఎంత పెట్టుకోవాలి, 1.5 ఇంచ్ సరిపోతుంది. అంటే కొంచెం కొంచెం మీరు కట్ చేస్తుంటే కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందికి డ్రా చేయాలి. ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ బయటకు డ్రా చేయాలి. ఇలా పాయింట్ వైజ్గా పెట్టుకొని అప్పుడు ఈ మార్క్ ఇలా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది డౌన్ తక్కువ అనిపిస్తే ఈ 6 ఇంచెస్ సరిపోతలేదు నెక్ అని ఇంకా కొంచెం కిందికి చేసుకోవచ్చు, స్టార్ లాగా వస్తుంది. కానీ వీళ్ళ నెక్ 6 ఉంది కాబట్టి సరిపోతుందేమో అనుకున్నా నేను. కొంచెం అనిపిస్తే కొంచెం కిందికి డ్రా చేసుకోండి. ఇది ఇంతే తక్కువ ఉండాలి, బ్రాడ్ ఎక్కువ ఉండద్దు అనుకుంటే ఇంతే వేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే ఇంకా లోపలికి వేసుకోవాలి. ఇలాగా ఓకే.
ముందు భాగంలో తీసేసరికి ఇది కుట్టేసరికి ఇక్కడికి, ఇది కుట్టేసరికి ఇక్కడికి సరిపోతుంది. ఓకే, ఇది థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలామంది మిస్టేక్ చేస్తారు కదా. ఫోర్త్ పాయింట్ దగ్గర ఉక్స్ పట్టి కాజపట్టి పెట్టేటప్పటికి ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ఎలా పెట్టుకోవాలనో కొంతమందికి అర్థం కాదు. ఈ క్రాస్ పట్టి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ ఉక్స్ పట్టి పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి. 4 ఇంచులు, దానికి మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే డాట్కి క్రాస్ పట్టికి అన్నిటికి వస్తుంది. 4 ఉంది కదా, 5 ఇంచులు పెట్టేసుకుందాము. 4 ఉంది కదా, 5 ఇంచులు పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది 4th పాయింట్, ఇది 5th పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళ పాయింట్ వచ్చేసి ప్రతి పాయింట్ చూసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇది ఎందుకులే అంటే చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఏం చూసుకోకుండా పెట్టేస్తాం, మాకు అందా తెలుస్తుంది. వేల ద్వారా అయితే 4000 2000కు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు అలా పెట్టుకొని మేము పెట్టేస్తుంటాం, తెలిసిపోతుంటుంది. కాబట్టి మీకు తెలియాలి అని మళ్ళీ షోల్డర్ నుంచి ఈ పాయింట్ ఎంత ఉన్నది, ఈ షోల్డర్ నుంచి ఇది ఈ పాయింట్ వైజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ వరకు ఎంత ఉన్నదో చూద్దాం. $11.5 ఉంది, 11.5. ఈ 11.5ని ఇలా పెట్టేసుకోండి, మార్క్ చేసుకోండి. ఎక్కడ ఈ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం ఈ 4 వచ్చిన దగ్గర ఈ 11.5 రావాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇది ఎంత ఉంది పొడవు, 3.5 ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ 3.5 ఈ పార్ట్ పెట్టేసుకొని ఇది కలిపేటప్పుడు చాలామందికి మిస్టేక్ అవుతుంటుంది. ఈ మిస్టేక్ కాకుండా ఫస్ట్ అయితే ఇది ఇలా కలిపేసుకోండి, రౌండ్ షేప్లో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ పాయింట్ మనం సైడ్ కుట్ల పాయింట్ గీసుకోలేము. బ్యాక్ పార్ట్ నుంచి వచ్చే సైడ్ కుట్ల పాయింట్ గీసుకుంటే ఈ పాయింట్ వరకు టచ్ అయ్యే విధంగా చూసుకొని ఇది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచు పైనకు దిగిన ప్రాబ్లం లేదు, ఒక 2 పాయింట్స్ ఆర్ 1/2 ఇంచు. ఓకే, ఇలా వచ్చేస్తుంది. నాకు ఇలా వచ్చినప్పుడు డాట్లు వేసేటప్పుడు చాలామంది మిస్టేక్ అవుతుంది అని అనుకుంటారు కదా. నేను ఏదైనా షార్ట్ లాగా చిన్న షార్ట్ లాగా పెట్టేస్తాను మీకు. ఈ డాట్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇది పెట్టుకున్నప్పుడు ట్రయాంగిల్ షేప్ ఇది ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇట్లా అయితే మీకు షేప్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు భాగం వెనక భాగం అయితే నేను చెప్పాను. హ్యాండ్స్ యథావిధిగా ఎలాగైనా అలాగే వచ్చేస్తాయి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ చూపిస్తాను. దీనికి మాత్రం క్లాత్ చిన్న ఉంది. నెక్స్ట్ నేను వేరేది ఏదన్నా హ్యాండ్ చూపిస్తాను. నార్మల్గా తెలిసిన వాళ్ళైతే హ్యాండ్స్ ఏది చూడరు. ఇంకా మీకు క్రాస్ పట్టి డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, చిన్నగా షార్ట్ రూపంలో క్రాస్ పట్టి కూడా పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ మరి.